కార్తీక పురాణము 16వ అధ్యాయము. స్తంభదీప ప్రశంస. ఓ రాజా, కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము. ఆ మాసం నందు స్నాన దాన వ్రతాదులను చేయుట, సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము. ఎవరు కార్తీక మాసమందు తనకు శక్తి ఉన్నా దానము చేయరో అట్టివారు రౌరవాది నరక బాధలు పొందుదురు. ఈ నెల దినములు తాంబూల దానము చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు. ఆ విధముగానే నెల రోజులలో ఏ ఒక్కరోజు విడవకుండా తులసి కోట వద్ద గాని భగవంతుని సన్నిధిని గాని దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించుటయే కాక వైకుంఠ ప్రాప్తి కలుగును. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానమాచరించి భగవంతుని సన్నిధి యందు ధూప దీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేల ఫలదానము చేసిన ఎడల చిరకాలము నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానము కలుగును. సంతానమున్నవారు చేసినచో సంతాన నష్టము జరగదు. పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉందురు. ఈ మాసములో ధ్వజస్తంభమునందు ఆకాశదీపముంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవింతురు. కార్తీక మాసమంతయు ఆకాశదీపము గాని స్తంభదీపము గాని ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకలైశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకమగును. ఆకాశదీపము పెట్టువారు శాలిధాన్యం గాని నువ్వులు గాని ప్రమిద అడుగున పోసి దీపముంచవలేను. దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారును, లేక దీపం పెట్టువారి పరిహాసము ఆడవారును చుంచు జన్మమెత్తుదురు. ఇందులకు ఒక కథ కలదు, చెప్పెదను వినుము. ఋషులలో అగ్రగణ్యుడను పేరొందిన మంతగ మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజలు చేయుచుండెను. కార్తీక మాసంలో ఆ ఆశ్రమం చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండిరి. వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళుచుండేటివారు. ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూచి, ఓ సిద్ధులారా, కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభదీపం ఉంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరకు తెలిసిన విషయమే కదా. రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి. హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపమును పెట్టుదాం. కావున మనమందరము అడవికి వెళ్ళి నిడుపాటి స్తంభము తోడ్కొని వత్తము రండు అని పలకగా అందరూ పరమానంద భరితులై అడవికి వెళ్ళి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంట నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామికెదురుగా పాతిరి. దానిపై శాలీధాన్యముంచి ఆవు నేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు వత్తి వేసి దీపమును వెలిగించిరి. పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పఠనము చేయుచుండగా ఫెలఫెలమను శబ్దము వినిపించి అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కలై దీపము ఆరిపోయి చెల్లా చెదురై పడి ఉండెను. ఆ దృశ్యం చూచి వారందరూ ఆశ్చర్యముతో నిలబడి ఉండిరి. అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను. వారతన్ని చూచి, ఓయి, నీవెవడవు? నీవి స్తంభము నుండి ఏల వచ్చితివి? నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించిరి. అంత ఆ పురుషుడు వారందరికీ నమస్కరించి, పుణ్యాత్ములారా, నేను క్రిందటి జన్మమందు బ్రాహ్మణుడను, ఒక జమీందారుడను. నా పేరు ధనలోభుడు. నాకు చాలా ఐశ్వర్యముండుటచే మదాంతుడనై న్యాయాన్యాయ విచక్షణలు లేక ప్రవర్తించితిని. దుర్బుద్ధులలవడ్డచే వేదములు చదవక శ్రీహరిని పూజింపక దాన ధర్మాలు చేయక మెలిగితిని. నేను నా పరివారంతో కూర్చుండి ఉన్న సమయముననే విప్రుడైన వచ్చి నన్ను ఆశ్రయించినను అతనిచే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తి మీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచుండేవాడను. నేను ఉన్నతాసనంపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండుండని చెప్పేడివాడను. స్త్రీలను పసిపిల్లలను
హీనముగా చూచుచుండేటివాడను. అందరూ నా చేష్టలకు భయపడేవారే కాని నన్నెవరునూ మందలింపలేకపోయిరి. నేను చేయు పాపకర్యములకు హద్దు లేకపోయేటిది. దానధర్మములు ఎటివో నాకు తెలియవు. ఇంత దుర్మార్గుడనై పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి 1,00,000 జన్మల ముందు కుక్కనై 10,000 జన్మలు కాకినై 5,000 జన్మలు తొండమునై 5,000 జన్మలు పీడపురుగునై తర్వాత వృక్ష జన్మమెత్తి కీకారణ్యమందుండి కూడా నేను చేసిన పాపములను పోగొట్టుకోలేకపోతిని. ఇన్నాళ్లకు మీ దయ వలన స్తంభముగానున్న నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని. నా కర్మలన్నీ మీకు తెలియచేసితిని. నన్ను మన్నింపుండు అని వేడుకొనెను. ఆ మాటలు ఆలకించిన మునులందరూ అమితాశ్చర్యం నొంది, ఆహా, కార్తీక మాస మహిమ ఎంత గొప్పది, అదియునుగాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింపశక్యము కాదు. కర్రలు, రాళ్ళు, స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముక్తి నొంచుచున్నవి. వీటన్నింటిని కన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశదీపం ఉంచిన మనుషునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును. అందువలననే ఈ స్తంభమునకు ముక్తి కలిగినదని మునులు అనుకొనుచుండగా ఆ పురుషుడు ఆ మాటలాలకించి, మునిపుంగవులారా, నాకు ముక్తి కలుగు మార్గమేదైనా కలదా? ఈ జగంబున ఎల్లరకును ఎటుల కర్మబంధము కలుగును, అది నశించుటెట్లు? నా ఈ సంశయమును బాపుండని ప్రశ్నించెను. అక్కడ ఉన్న మునీశ్వరులందరూ తమలో ఒకడగు అంగీరసమునితో, స్వామి, మీరే అతని సంశయమును తీర్చగల సమర్థులు కావున వివరించుండని కోరిరి. అంతా అంగీరసుడు ఇట్లు చెప్పుచున్నాడు. 16వ రోజు పారాయణము సమాప్తము.